ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో ఎప్పుడు కూడా 100 మందికి తక్కువ రెడ్డిలు ఉండేవాళ్ళు కాదు. ఇప్పటికి కూడా ఈ 119 మందిలో మస్తు మంది రెడ్డిలు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది మన ఘనత. మనం రెడ్డిలు ఓట్లేస్తే కాదు, అందరూ ఓట్లేశారు మనకు. ఎందుకు? రైతులందరూ కదిలిస్తే, రెడ్డిలందరూ గర్జిస్తే హస్తినాపుర సామ్రాజ్యమే కదిలిపోవాలా. అట్టా పోరాటం చెయ్యండి. ఇది అందుకొరకే రాష్ట్రకూట, రట్టొడి, రడ్డి, రెడ్డి అనేటువంటి పదం వచ్చింది. రెడ్డిలం, పరిపాలకులం. పేరు చెప్పుకోవడం కాదు. నేను కూడా నా దగ్గర ఉన్న నేను దాన ధర్మాలు చేస్తా. మా ఊర్లో రెడ్డి పిల్లల్ని చదివిస్తా. ఒకవేళ నాకు బడి ఉంటే 20 మంది పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తా. రెడ్డిలకు మాత్రమే ఈ ఆలోచన కావాలా. కాలేజ్ ఉంటే నేను చేర్చుకుంటా. నా దగ్గర ఫ్యాక్టరీ ఉంటే రెడ్డిలనే కొలువులోకి తీసుకుంటా. పోరగాళ్ళందరినీ పిలుచుకుంటా. ఈ ఆలోచన రెడ్డిలకు రావాలి. నీ పోల్ట్రీలో, నీ డైరీలో, నీ ఫ్యాక్టరీలో మొత్తం రెడ్డిలనే పెట్టుకోవాలి. ఆ ఆలోచన ఇప్పుడు వచ్చింది. ఎందుకంటే ఇనుప తెర్రలు కట్టిండ్రు, రెడ్డిలను బలహీనం చేస్తుండ్రు. ఈ ప్రభుత్వాలు రెడ్డిలు ఏందంటారు? 18% రామే మరై ఎత్తరక చేస్తున్న నా కొడక. జనాభాలో 18%. 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత 12% దిగజారిందంటున్నారు. అండలు వంచాలి. 1% ఉన్న బాపనోళ్లకు 1000 కోట్లు ఇస్తే, 18% ఉన్న మాకు 10 కోట్లు ఇస్తావురా? బిచ్చమిస్తావా? ఎన్ని గుండలరా నీకు అని అడుగగలిగే మగాడు కావాలా. పరిపాలకులము, ముఖ్యమంత్రులము మాదిరా ఈ సామ్రాజ్యం. మాకు కులపిచ్చి గులగజ్జి లేదురా. 100 జన్మలైనా 1,00,000 జన్మలైనా రెడ్డిగా పుడతానని శపథం చెయ్యండిరా. ఇదిరా రెడ్డిలకు కావలసినటువంటి స్వాభిమానం. ఒకవేళ పుడితే కాదు, 1000 ఎకరాలు ఉంటే నేను నా యొక్క రెడ్డి సమాజం కోసం దానం చేస్తా, ధర్మం చేస్తా అనే మగాడు కావాలి. అట్లాంటి వాడు కావాలి. ఒక రెడ్డి తర్వాత ఒక రెడ్డి. నిజాం స్టేట్ దగ్గర నుంచి మీ భూములే కదా హైదరాబాద్ మొత్తం. భూములు ఇది బంగారంతో సమానమే. మీరు అమెరికా పోయింది ఈ భూమి వల్లనే. కోట్లకి పడగలెత్తుంది ఈ భూమి వల్లనే. మా మీద ఆధిపత్యం చేస్తుంది ఈ భూమి వల్లనే. మీకు రాజ్యం ఇచ్చింది ఈ భూమి వల్లనే. సమస్తం రంగారెడ్డి జిల్లా భూమిని భోజనం చేస్తున్నారు. రెడ్లను భోజనం చేస్తున్నారు. ఎన్ని 100 ఎకరాలు అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎన్ని 1000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎన్ని రకాల ప్రభుత్వ భూములు మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీలుగా మారి అందులో మొత్తం